బుడమేరులో దగ్గర దగ్గర 5 రోజులు రామానాయుడు అక్కడే ఉండి గండ్లు పూడ్చే పరిస్థితి వచ్చారు. ఆ గండ్లు పూడ్చారు కాబట్టి విజయవాడకు వచ్చే నీళ్లు ఆగే పరిస్థితి వచ్చింది. గండ్లు పూడ్చాలంటే వాతావరణం సహకరించలేదు, వర్షాలు పడ్డాయి. ఆ గట్టంతా కూడా ఎక్కడికక్కడ దిగబడే పరిస్థితి ఉంది. దాంట్లో మళ్ళా ఒక లారీయో ఒక ట్రాక్టరో తీసుకపోతే లేకుంటే ఒక ప్రొక్లైన్ తీసుకపోతే అది కూడా కూరకపోయే పరిస్థితి వచ్చింది. అయినా ఎక్కడికక్కడ మళ్ళీ దాన్ని లాక్కుంటూ మళ్ళీ పెద్ద పెద్ద బోల్డర్లు తీసుకొచ్చి ఓసారి ప్రవాహానికి అడ్డుగా కట్టాలంటే మట్టేస్తే కొట్టుకొని పోతుంది, ఇసుకేస్తే కొట్టుకొని పోతుంది. అలాంటప్పుడు దగ్గర దగ్గర 100 టన్నులు ఒక రాళ్ళు తీసుకొచ్చి పెద్ద పెద్ద బోల్డర్స్ తీసుకొచ్చి అక్కడ వేస్తే దానిపైన మళ్ళా మట్టేసి కన్సాలిడేట్ చేసి ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధమే చేసాం. అక్కడ కడాన ఆర్మీ వాళ్ళు చెప్పారు, మా వల్ల కూడా కావలేదు, మేము చాలా టెక్నాలజీ చూసాం కానీ ఇలాంటి టెక్నాలజీ మా దగ్గర లేదని వాళ్ళ చేతులెత్తేస్తే కాదని మన వాళ్ళు నిరూపించారు. దానికి మనస్ఫూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని రామానాయుడు కూడా అభినందిస్తున్నా. ఇంకో పక్కన మీరు చూశారు, ఒక్కొక్క బోటు 50 టన్నుల వెయిట్ ఉండే బోట్ని, అది కూడా ఏదైతే ఎవరైనా బోట్ ఉంటే ఆ బోట్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం. అలాంటిది 3 బోట్లు ఒకటిగా కట్టి 11,40,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నదిలో వస్తూ ఉంటే అప్పుడు ఈ వదిలిపెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎట్టొచ్చాయో తెలియదని. ఈ 4 వచ్చి కౌంటర్ వెయిట్ అని కాలముకు మధ్య సపోర్టింగ్ కడతాం. అది కూడా 15 టన్నుల వెయిట్ ఉండే కౌంటర్ వెయిట్ నుంచి గుద్దాయి. ఆ హైట్కి వచ్చి గుద్దితే ఆ కౌంటర్ వెయిట్ 2గా విరిగిపోయే పరిస్థితికి వచ్చాయి 3 కాలమ్స్లో. అదే కానీ కాలమును కానీ గుద్దుంటే ఈరోజు ప్రకాశం బ్యారేజీ మనం చూసేవాళ్ళం కాదు. అది కొట్టుకొని పోతే లంక గ్రామాలు ఏమవుతాయి, ఈ ప్రాంతం అంతా ఏమవుతుంది? కనీసం అలాంటి బాధ్యత లేకుండా చేసి ఆ రోజు ఇదే చేశారు. బాబాయిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించిన వాళ్ళు ఇప్పుడు బోట్లు వదిలిపెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు. కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు, వచ్చి కొట్టాయి. 3 రోజులు మనం మన పనుల్లో ఉన్నాం. చూస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి. అయితే ఒక్కడు కూడా మాట్లాడకపోతే ఆ నెంబర్లు తీసుకొని వెరిఫై చేస్తే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయర్స్. అదే మరిగా ఇదే బోట్లు దొంగ ఇసుక వ్యాపారాన్ని చేయడానికి వినియోగించిన బోట్లు ఇవన్నీ. నేరాలు ఘోరాలు చేసే దుర్మార్గులు ప్రజా జీవితంలో ఉండి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసే పరిస్థితికి వస్తున్నారు.